జడ్జి గారు నమస్తే సార్. నమస్కారం శ్రీ గారు. యా సార్, రామకృష్ణ గారు, ఇది నేను అంటే చాలా రోజుల నుంచి చాలా మందితో కూడా డిబేట్ చేస్తున్న టాపిక్ అండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు ఎంత రాష్ట్రం కోసం పోరాడారో, లేకపోతే జగన్ మీద ఎంత పోరాడారో నాకు తెలియదు కానీ మేధావులు కొంతమంది న్యూట్రల్ శక్తులు మాత్రం చాలా బాగా పోరాడారు సార్. అందులో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు కావచ్చు, మన బాలకోటయ్య గారు కావచ్చు, ఇంకా చాలా మంది కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా గట్టిగా పోరాడారు. మీడియాలో కూడా చాలా చక్కగా వాయిస్ వినిపించారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందన్నా, లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత వచ్చిందన్నా సరే, మీరందరూ చాలా బోల్డ్ గా మాట్లాడిన బట్టి ఒక మేజర్ రీజన్. కాకపోతే గత సంవత్సరంగా కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా వీళ్ళెవరిని కూడా గుర్తించినట్టయితే కనపడలా. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 1 year గవర్నమెంట్ కంప్లీషన్ లో చాలా ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు. ఆ తర్వాత అందులో కూడా ఆయన చెప్తా ఉన్నారు, మేము ఇన్నాళ్ళు పార్టీ వాళ్ళని సత్కరించాము, కానీ మా పార్టీకి చాలా మంది మేధావులు కూడా వర్క్ చేశారు. సో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించాల్సిన బాధ్యత ఉంది. సో వాళ్ళలో కూడా అర్హుల్ని మేము గుర్తించి వాళ్ళకు కూడా మేము తగిన విధంగా సత్కరిస్తామని చెప్పారు. ఇది డెఫినెట్ గా పాజిటివ్ సైనే. దీని గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? శ్రీ గారు, నేను ఒక్క మాట చెప్తాను. ఎందుకంటే ఒక రాక్షస పాలన అంతమయ్యి ఒక ప్రజాపాలన మొదలైనప్పుడు ఆ రాక్షస పాలనలో జరిగినటువంటి నష్టాలని మనం అంచనా వేయలేమండి. చాలా విధ్వంసం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఆ విధ్వంసం నుంచి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమము మొదలు పెట్టాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ పైన చాలా పెద్ద బాధ్యత వచ్చి పడింది. ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలో వాళ్ళు చాలా వరకు అందరినీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇటువంటి క్రమంలో చాలా మంది నిరాశకు గురయ్యారు. అందులో నేను కూడా ఒకండి. నేను ఆశించింది ఎస్సీ కమిషన్ చైర్మన్ నేను ఆశించాను. నాకు మాట కూడా ఇచ్చారు. మాట ఇచ్చి మాట తప్పారని నేను చాలా బాధపడ్డాను. గత 5 సంవత్సరాలుగా నేను జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చాలా విస్తృతమైనటువంటి, అసలు ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేశాను. అదేవిధంగా అమరావతి రాజధాని కోసం బాలకోటయ్య ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ కిరణ్, అతను జైలు కూడా వెళ్ళాడు ఈ కూటమి ప్రభుత్వం. ఆయన ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. మీడియా పరంగా ఘర్షణ మీడియా నిర్వహించేటువంటి వ్యక్తి వెంగళరావు, అదేవిధంగా మన సీమరాజా, కిరాక్ ఆర్పి, ఇట్లాంటి వాళ్ళము కాకుండా రంగనాయకమ్మ లాంటి వాళ్ళు, చాలామంది మేధావులు ఈ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఆయన చేస్తున్న దుర్మార్గాలపైన భారీగా పోరాటాలు చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చిన్న చిన్న ఆశలు అన్నవి పెట్టుకుంటాం ఎవరైనా. ఎందుకంటే ఒక పని మనం చేస్తున్నాము అంటే ఏదో ఒక ప్రతిఫలం అన్నది ఖచ్చితంగా ఉండాలి. ప్రతిఫలం లేని పని చేయడము అది ఒక సన్యాసులకు మాత్రమే వర్తిస్తారు. వాళ్ళు ఆ పనిలో వాళ్ళు ఆశించేది ఒక దైవ సన్నిధి మాత్రమే. కానీ మాలాంటి గృహస్థులు, మాలాంటి సామాన్య ప్రజలు ఏదైనా ఒక పని చేస్తున్నారు, ఒక దానికోసం కష్టపడుతున్నారంటే ఏదో ఒక ఆశించే చేస్తారు. అటువంటి ఆశ పైన కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లి వాళ్ళను పట్టించుకోకుండా సంవత్సరం పాటు నిర్లక్ష్యం చేసి ఈరోజు మా కోసం పనిచేసినటువంటి న్యూట్రల్ వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా మేము గుర్తిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడము నాకు ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందండి. ఎందుకంటే నీ పార్టీ వాళ్ళను చూసుకున్నాం, సంతోషం. ఎందుకంటే మీ పార్టీలో ఉన్న కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిపై యుద్ధం చేశారు, మీ పార్టీలో ఉన్న నాయకులే జైలుకి వెళ్ళారు, మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేసి మిమ్మల్ని సీఎంగా చేస్తారని మీరు భావించారు. కాబట్టి మాలాంటి వాళ్ళని అందరినీ నిర్లక్ష్యం చేశారు.
ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి. నేను ఒక కోరిక కోరాను. నేను కష్టపడ్డానండి, కష్టపడ్డాను, నాకు న్యాయం చేయండి అని నేను అడిగినప్పుడు, మీకంటే ఇంకెవరున్నారు సార్ మాకు, మీకు ఖచ్చితంగా మేము చేస్తానని మాట ఇచ్చి మాట తప్పా. ఇప్పుడు ఒకవేళ నన్ను పిలిచి, జడ్జి గారు మీరు మా కోసం, మా విజయం కోసం మీరు పనిచేస్తారు కాబట్టి మీకు ఏదైనా చేస్తున్నాం తీసుకుంటానని అడిగితే నేను నిర్విధంగా తిరస్కరిస్తానండి. నేను తిరస్కరిస్తాను. ఎందుకంటే వండిన వంటలో నుంచి వేడిగా ఉన్న అన్నం తినాలని నేను అనుకుంటానే కానీ మిగిలిపోయిన ఆ మూకుల్లో మిగిలిపోయిన ఎంగిలి మెతుకుల కోసం నేను ఎప్పుడు ఎగబడనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము ఇస్తాము అన్నా కూడా అది నా దృష్టిలో ఎంగిలి మెతుకులతో సమానం. మేము సెకండరీ సిటిజన్స్ లాగా నువ్వు ట్రీట్ చేశావు. నీ పార్టీకి నువ్వు మొదటి స్థానం ఇచ్చినప్పుడు మేధావులకు మాలాంటి పోరాటం చేసిన వాళ్ళను నువ్వు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా మమ్మల్ని మార్చేసిన తర్వాత మాకెందుకంటే మీ దగ్గర సెకండ్ గ్రేడ్ సిటిజన్షిప్? మాకున్న ప్రయారిటీ మాకున్నే ఉంటుంది సొసైటీలో. మేము చేసిన ఉద్యమాలు నిజాయితీతో చేశాం, నిబద్ధంగా చేశాం, కష్టపడ్డాం. మాకు త్యాగం అంటే ఏమిటో మాకు తెలుసు. మా గుర్తింపు మాకుంటుంది. నువ్వు గుర్తించకపోయినా, మీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోయినా మేము బాధపడే వాళ్ళం కాదు, భయపడే వాళ్ళము కాదు. రేపొద్దున చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అంటే చంద్రబాబు నాయుడుని కూడా నిలదీస్తాం రోడ్డు పైన. చంద్రబాబు నాయుడు పైన తిరుగుబాటు చేయడానికి కూడా వెనుకంజ వేయం. మేము అంటున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డిది రాక్షస పాలనని మేము అంటున్నది అన్నది అది శాశ్వతంగా నిలబెట్టుకునే బాధ్యత నీకుంది, మీ కూటమి ప్రభుత్వానికి ఉంది. మీరు కూడా ఆ రాక్షసుల్లో సమానమైపోతే, ఆ రాక్షసులతో సమానంగా మీరు కూడా ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తే, ప్రజా ఉద్యమాలను తొక్కిపడేస్తే ఖచ్చితంగా మేము మా సైడ్ నుంచి మేము ప్రతిఘటన చేస్తాం. మీరేదో మాకు పదవులు ఇస్తారని మీ మీద ఆశలు పెట్టుకోము కూడా. ఎందుకంటే అడిగాము, లేదనిపించుకున్నాము, ఇప్పుడు వదిలేసాం. ఇది నా అభిప్రాయం అండి. ఎందుకంటే మిగతా వాళ్ళ విషయం ఎట్లో కానీ నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారు పిలిచి, అదిగో జడ్జి గారు మీకు ఇది ఇస్తున్నాను చెయ్యండి అన్నా కూడా నేను చేయనండి, నేను తీసుకోనండి, నాకు అవసరం లేదు. మా ఆత్మాభిమానం దెబ్బతినింది, ఆత్మగౌరవం దెబ్బతినింది. 1 ఇయర్లో ఏ రోజు మీరు పిలిచి పదవి అనవసరంలే, ఒక కాఫీ మీ సీఎంఓ నుంచి ఇచ్చింటే చాలా సంతోషపడిండే వాళ్ళు. కానీ మీరు మమ్మల్ని గుర్తించలేదు, ఏ వేదికలపైన చెప్పలేదు. కానీ ఒక అసెంబ్లీ సాక్షిగా జడ్జి రామకృష్ణకి జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు ఎత్తి చూపాడు కాబట్టి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అభిమానం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తాను, కానీ ఆయన ప్రభుత్వ పరంగా ఏదైనా పదవి ఇస్తానంటే నేను తీసుకోను. అందుకని మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, అటువంటి ఆఫర్ నాకు ఇవ్వకండి, నన్ను అడగండి, నన్ను ఆ విషయంలో ఇన్వాల్వ్ చేయకండి. మీరు మీద ఉన్న గౌరవం నేను అలాగే ఉంచుకుంటా, నా కష్టం నేను పడుకుంటా. మీరు కానీ ఏదైనా నన్ను కానీ అలా మాట్లాడితే అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి మీ పైన వ్యతిరేకత నేను బయట పెడతాను. ఇది మీ ద్వారా నేను కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన అన్నాడు కాబట్టి. ఒకవేళ మేధావులు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా కష్టపడ్డారు అని ఆయన చెప్పిన తర్వాత, న్యూట్రల్ గా ఉంటూ కష్టపడ్డ వాళ్ళలో మొదటి స్థానంలో నేను ఉంటా. ఎందుకంటే ఎవ్వరూ మాట్లాడని సమయంలో నేను మాట్లాడాను, ఎవ్వరూ ఉద్యమం చేయని సమయంలో నేను ఉద్యమాలు చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల పబ్లిక్ మీటింగ్లు పెట్టాను, కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగాను. 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను. జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకతను ప్రజల్లో అడుగడుగున తీసుకొచ్చాను, చాలా కష్టపడ్డాను. అయినా కూడా నేను పార్టీ వ్యక్తిని కాదని నీకు పక్కన పెట్టామని రకరకాల కారణాలు ఉంటాయి అందులో. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేనైతే ఆశించాను, భంగపడ్డాను, ఇంకా చాలు. ఇక ఏమాత్రం సార్ ఇది మీ వైపు నుంచి చూసుకుంటే డెఫినెట్ గా మీరు చెప్పిన దాంట్లో నేను 100% అగ్రీ అవుతాను.
కాకపోతే ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్నా సరే ప్రభుత్వానికి డెఫినెట్ గా ఫస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళని గౌరవించుకోవడం అనేది డెఫినెట్ గా ఒక ప్రయారిటీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మేము అది తప్పు చేశాము, మేము అటువంటి వాళ్ళని ప్రోత్సహించలేకపోయాం, వెంటనే వాళ్ళని గౌరవించలేకపోయాం, అది మాలో జరుగుతున్న తప్పు, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటానని చెప్పి ఆయన తప్పుని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, దాన్ని పాజిటివ్ గా చూడొచ్చు కదా మనం. చాగంటి కోటేశ్వరరావు గారు పార్టీ మనిషా? ఉహు. ఆలపాటి సురేష్ గారు పార్టీ మనిషా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 పేర్లు చెప్తా నేను. పార్టీ కాని వాళ్ళను మీరు ఎలా సన్మానించారో, ఎలా సత్కరించారో, ఎలా పదవులు కట్టబెట్టారు. ఉహు. వాళ్ళలో దళితులు లేరంతే. దళితుల్లో ముఖ్యంగా నేను లేను, బాలకోటయ్య గారు లేరు. మీరు అనుకున్న లిస్టు ప్రకారం చెప్పదలుచుకుంటే. ఎందుకండి ఎవరి కోసం ఈ మాటలన్నీ? ఎవరో ఏమీ తెలియని అమాయకులు ఉంటారు, వాళ్ళ ముందర చెప్పుకోండి, వాళ్ళు వింటారు, నమ్ముతారు మిమ్మల్ని. మీరేంటో తెలిసిన వాళ్ళము, మిమ్మల్ని చదివిన వాళ్ళము, మీ మీద ఆర్టికల్స్ రాసిన వాళ్ళము, అణువున మిమ్మల్ని స్టడీ చేసిన వాళ్ళము. మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమిటో తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు మేము పోగొట్టుకోం. జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుని మరోసారి ఈ రాష్ట్రంలో సీఎంగా చేయాలని మేము అనుకోం. అయినా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తాం. చంద్రబాబు నాయుడు గారు మాకు గౌరవం ఇవ్వకపోయినా, మమ్మల్ని విస్మరించినా మేము పట్టించుకోం. ఎందుకంటే Yeah. ఇక్కడ ఏదో ఆశించి మేము చేయలేదు. ఒక దుర్మార్గుడి పైన యుద్ధం చేశామంతే. ఆ దుర్మార్గుడు నశించాడు. మీరు మంచి పరిపాలన అందిస్తే, ప్రజలకు మేలు చేస్తే అదే చాలు. అది నా అభిప్రాయం అండి శ్రీ గారు. యా, డెఫినెట్ గా సార్. అంటే మీ దాంట్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. సో మీరు అన్నది ఒక మాట అయితే మాత్రం నాకు చాలా కన్విన్సింగ్ అనిపించింది సార్. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మీరు గౌరవించినా గౌరవించకపోయినా సరే మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు. అలాగే మళ్ళీ ఇంకోసారి వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వాన్ని గవర్నమెంట్ లో రానికుండా చేస్తామన్నారు చూసారా, అది మాత్రం మన రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఒక జర్నలిస్ట్ గా లేకపోతే ఒక ఒక యాంకర్ గా చెప్తున్నందుకు జనాలు విమర్శించవచ్చేమో కానీ గత 5 సంవత్సరాల్లో మనం రాష్ట్రం ఎంత తిరోగమనం చెందిందో మనం చూసాం. కాబట్టి మళ్ళీ అటువంటి ప్రభుత్వం రాకుండా చూసుకోవడం బాధ్యత కూడా అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఎంత ఉందో నాకు తెలియదు కానీ మనలాంటి వాళ్ళకి మాత్రం ఆ బాధ్యత అంతే ఉంది సార్. సో డెఫినెట్ గా మనం ఆ దిశగా మాత్రం మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.